ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. విశాఖలోని పాత గంగవరం బీచ్ లో గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. హెలికాప్టర్ తో గాలిస్తున్నారు. పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్ లో యువకుడు గల్లంతయ్యారు. వీరు జాలరపేటకు చెందిన నీతు, పెందుర్తికి చెందిన దామోదర్గా గుర్తించారు. కొద్ది రోజుల్లో కనక మహాలక్ష్మితో దామోదర్కు వివాహం జరగాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నీతు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కావడంతో స్నేహితులతో సరదాగా గడిపేందుకు 7 మిత్రులు బీచ్కెళ్లారు. వీరిలో 4 యువతులు కాగా 3 యువకులున్నట్టుగా తెలుస్తోంది. బీచ్ సమీపాన ఫోటోలు తీసుకుంటున్న టైంలో ప్రమాదవశాత్తు సముద్రంలో నీతు కొట్టుకుపోగా రక్షించబోయిన దామోదర్ గల్లంతయ్యారు. ఫోటోలు తీసుకుంటున్న టైంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన విశాఖలోని పాత గంగవరం బీచ్ లో చోటు చేసుకుంది. ఇద్దరు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. హెలికాప్టర్ తో గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి మనకు అందిస్తారు. చిరంజీవి, ఉదయం 8 గంటలకి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు గల్లంతైనటువంటి నీతు, దామోదర్ ఇద్దరు అచ్చుకు కూడా దొరకలేదు. కొద్దిసేపటి క్రితమే రంగంలోకి హెలికాప్టర్ కూడా దిగాయి. హెలికాప్టర్ ద్వారా కూడా వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే పాత గంగవరం బీచ్ అనేది కొండ ప్రాంతానికి ఆనుకునే ఉండేటువంటి బీచ్ కాబట్టి అక్కడ సరదాగా ఫోటోలు తీసుకోవడానికి యువకులు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఒక పెద్ద అలా వచ్చి వారిని కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ లైవ్ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి అదంతా కూడా లోతట్టు ప్రాంతం కావడం, కొండ ప్రాంతం కావడంతో వీళ్ళిద్దరూ గల్లంత అయిన వారు ఇంకా ఆచూకీ దొరకలేదు. అక్కడే ఉన్నారా, లోతైన ప్రాంతం కాబట్టి కొండల మధ్య ఎక్కడైనా సరే ఇరుక్కున్నారా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. దీనికోసం ఎవరైతే లైఫ్ గార్డ్స్ తో పాటు స్విమ్మర్లతో పాటు ఈ హెలికాప్టర్ ద్వారా కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు వాళ్ళిద్దరు ఆచూకీ దొరకలేదు. ఫ్రెండ్షిప్ డే రోజు ఈ విషాదం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మరోవైపు వీళ్ళ ద్వారా కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఆచూకీ దొరకపోవడంతో ఇంకా ఆందోళన ఎక్కువ అవుతుంది. అక్షయ్. ఓకే చిరంజీవి.